మార్నింగ్ నేను జ్యోత్స్న అన్నా డిఎంకేలో సివి షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టీవీకే అధినేత సీఎం విజయ్ కు మద్దతు ప్రకటించింది. సివి షణ్ముగం వర్గంలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిఎంకేతో అన్నా డిఎంకే కలవాలని ప్రయత్నించింది, కానీ అది కుదరకపోవడంతో పళనిస్వామితో విడిపోయామని సివి షణ్ముగం తెలిపారు. వేలుమణిని పార్టీ శాసనసభ నాయకుడిగా చీలికవర్గం ఎన్నుకుంది. తక్షణమే పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్నా డిఎంకేలో సివి షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. సివి షణ్ముగంలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారు టీవీకే అధినేతకు మద్దతు ప్రకటించినట్టుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జోష్న, తమిళనాడు రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశమైంది, 17వ అసెంబ్లీ తొలి సమావేశంలోనే దాదాపు 232 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏఐడిఎంకే నేత షణ్ముగం మినహా మిగతా వాళ్ళందరూ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్, నిన్న ఎమ్మెల్యేగా కూడా ఆయన శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా డిఎంకేకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆయనకే ప్రతిపక్ష హోదా దక్కిన నేపథ్యంలో మూడో పెద్ద పార్టీగా ఉన్నటువంటి ఏఐడిఎంకేలో ముందు నుంచి కూడా లోకులు ఉన్నాయి. అవి ఇవాళ బయటపడినాయని చెప్పొచ్చు. కొద్దిసేపు క్రితమే సీనియర్ నేత సివి షణ్ముగం, వేలుమణి, ఉదయ్ భాస్కర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. స్పష్టంగా పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తీర్మానం కూడా చేసామని చెప్పడం జరిగింది. అయితే రేపు ఫ్లోర్ టెస్ట్ ఏదైతే గవర్నమెంట్ ఎదుర్కోబోతుందో దానిలో మా వర్గం మద్దతు ఇస్తుందని కూడా వాళ్ళు ప్రకటించారు. తమ శాసనసభ నాయకుడిగా వేలుమణిని ఎన్నుకోవాలని చెప్పి తాత్కాలిక స్పీకర్ ఎవరైతే ఉన్నారో తాత్కాలిక స్పీకర్ కు కలిసి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు మణియన్, అదేవిధంగా సుందరం నేతృత్వంలోని 17 మంది తాత్కాలిక స్పీకర్ ని కలిసి ఎడప్పాడి పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా గుర్తించాలని చెప్పి కూడా ఒక లేఖ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ లో సివి షణ్ముగం స్పష్టంగా తెలియజేశారు. పళనిస్వామి డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా కుట్ర పన్నారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. అదేవిధంగా తక్షణమే ఏఐడిఎంకే సర్వసభ సమావేశం నిర్వహించాలని జనరల్ సెక్రటరీగా పళనిస్వామి తప్పుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా రేపు పరీక్షలు ఎదుర్కోబోతున్న నేపథ్యంలో శాసనసభలో తమ మద్దతు పార్టీకి ఉంటుందని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వేలుమణి శాసనసభ నాయకుడిగా కూడా డిక్లేర్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో అన్నా డిఎంకేలో చీలికైతే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జయలలిత చనిపోయిన తర్వాత ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరి మధ్య కూడా కొన్ని రోజులు వివాదం జరిగింది. చివరికి అప్పటి పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఆ పార్టీ ఓటమి చేసింది. తాజా ఎన్నికల్లో కూడా ఆ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి 49 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అందులో దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా సివి షణ్ముగం, వేలుమణి, విజయభాస్కర్ ఆధ్వర్యంలో మరో వర్గంగా ఏర్పడ్డారు. శాసనసభలో స్పష్టంగా తమ వర్గం సపరేట్ అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఏఐడిఎంకేను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన తమకు లేదని, అయితే తక్షణమే పళనిస్వామి రాజీనామా చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పార్టీ నడపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. జోష్న. రైట్ ప్రవీణ్.